శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. జనాలకి సామాన్యంగా ఒక అనుమానం వస్తుంది. ఏమిటంటే, ఏమండి ఎప్పుడైనా పాపం చేసామనుకోండి, వెంటనే శిక్ష వేసేయచ్చు కదా, వేసేస్తే ఇంకెవ్వరు అలాంటి తప్పు చేయరు కదా, అంతేగాని ఎప్పుడో ఇంకో 10 సంవత్సరాలు పోయాకనో లేకపోతే ఇంకో పక్క జన్మలోనో శిక్ష వేయడం ఏమిటండి, చాలా దారుణంగా ఉంది కదా అని. అంతేనా ఈ అనుమానం వస్తుందా? అది ఎందుకు చేస్తాడు భగవంతుడు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీ కుర్రవాడు ఉన్నాడు, మార్చిలో పరీక్ష తప్పాడు అనుకుందాం. తప్పగానే ఇంకా డిబార్ చేసేసి మొత్తం తీసేసి ఆ కుర్రవాడిని చదువుకు పనికిరాడు అని బ్లాక్ మార్క్ వేసేస్తే మీరు ఊరుకుంటారా అండి? మార్చిలో తప్పితే ఏం పోయింది, సెప్టెంబర్లో ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదండి, అనవసరంగా వాడి కెరియర్ పాడైపోతుంది అంటారు. అంతేనా? ఎందుకు? అది తల్లిదండ్రుల ప్రేమ. అలాగే భగవంతుడు మనందరికీ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు కాబట్టి ప్రేమతో ఒక జన్మ అనే అవకాశాన్ని ఇస్తారు. ఎంత దారుణమైన తప్పు చేసినా సరే ఏదో ఒక రకంగా దానికి ప్రాయశ్చిత్తం చేసి ఆ తప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందుకని ఆ అవకాశం ఇవ్వడానికే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారన్నమాట సామాన్యంగా. ఇప్పుడు ఇంతకీ వీడియోలో అటువంటి ప్రాయశ్చిత్తాలు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. శాస్త్రంలో మొత్తం 10 ప్రాయశ్చిత్తాలు చెప్పారు. అందులో మొట్టమొదటి 2 అయితే అసలు అద్భుతంగా పనిచేస్తాయి, నేనే చూశాను చాలాసార్లు. అందుకని ఆ 10 ఏమిటి అనేది వీడియోలో చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మలుపు తిప్పే వీడియో ఇది. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటి ప్రాయశ్చిత్తం ఏమిటండి అంటే, ఎవరి పట్ల పాపం చేశామో అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇది ఒక చోట జరిగిన సంఘటనే, మీకు క్లుప్తంగా చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వాళ్ళ సోదరి చనిపోతూ, పాప ఆ సోదరికి చిన్న చిన్న పిల్లలు అనమాట. దాంతో అన్నయ్య ఇదిగో ఈ ఆస్తి అంతా నీ దగ్గర ఉంచి నువ్వు గార్డియన్ కింద ఉండి వీళ్ళు పెద్ద అయ్యాక వీళ్ళకి అందజేయ అన్నయ్య, నేను మా ఆయన కష్టపడి సంపాదించుకున్నది అని చెప్పి ఆవిడ చనిపోయింది. ఈయనేం చేశాడు, ఈ ఆస్తి అంతా కలిపేసుకుని తినేసి వీళ్ళు పెద్ద అయ్యాక మీ అమ్మ ఏమి ఇవ్వలేదు అని చెప్పాడు అనుకోండి. అది ఘోరం కదా. తర్వాత అది ఎక్కడ తగులుతుందంటే వచ్చి వాళ్ళ పిల్లల దగ్గర తగులుతుంది. సామాన్యంగా మనం ఇలాంటి తప్పులు విర్రవీగి చేసినవి వచ్చి మన పిల్లల దగ్గరే తగులుతాయి. అప్పుడు ఆ పిల్లలకి నానా కష్టాలు వచ్చాయి, అవి భరించలేక చివరికి ఆ తండ్రి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఆ పిల్లలకి తెలిసి జరిగిన సంఘటన అంతా, వెంటనే ఈ ఆస్తి తీసుకువెళ్ళి ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళ నాన్న అన్యాయంగా సంపాదించాడో వాళ్ళకి ఇచ్చేసి, మమ్మల్ని క్షమించండి, మా నాన్న ఇలా చేశాడు, ఆయన బ్రతికున్నంతకాలం మేమేం చేయలేకపోయాం, మీరు తీసుకోండి అని ఇచ్చేసారు అనుకోండి. అప్పుడు ఆ పాపం మొత్తం పోతుంది. అంటే ఎక్కడ పాపం చేశారో అక్కడే ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే అది. అలాంటివి ఇంకెన్నో ఉదాహరణలు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తారు అనుకుందాం. నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఎంత ఘోరమైన శిక్ష పడుతుందో దానికి. అదే వృద్ధాశ్రమానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తెచ్చేసుకుని వాళ్ళ ఆఖరి కాలంలో వాళ్ళని ప్రేమగా చూసుకున్నారనుకోండి, ఆ చేసిన పాపం వెంటనే ఎగిరిపోతుంది. ఇలాంటివి వెంటనే ప్రాయశ్చిత్తం చేసేసుకోవచ్చు. కానీ మనకి సామాన్యంగా అహంకారం అడ్డొస్తుంది. ఆ అహంకారంతో ఊరుకున్నామా, తర్వాత దెబ్బ కొట్టినప్పుడు అనుభవించి తీరాలి. ఇప్పుడు 2వ మార్గం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. మీకు ఈ మొదటి మార్గం వినగానే ఒక అనుమానం వస్తుంది. అంటే ఇందాక మీరు ఏదో ఆస్తి గురించి చెప్పారో సంఘటన, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఏమయ్యారో తెలీదు, లేకపోతే వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల గురించి చెప్పారు, ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు శరీరం వదిలేసి వెళ్ళిపోయారు అనుకుందాం, అప్పుడు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? దానికి శాస్త్రంలో చెప్పిన మాట ఏమిటంటే, ఎక్కడ మనం అటువంటి తప్పు చేసామో అక్కడికే వెళ్ళి అలాంటి సేవ చేస్తే ఆ పాపం తగ్గిపోతుంటాం. అంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసాం, వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు ఆ పాపం తీర్చుకోవాలంటే ఎలాగా ప్రాయశ్చిత్తం అంటే, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ సేవ చేయండి నిస్వార్థంగా. మళ్ళీ అక్కడ నాకు పేరు రావాలో ఎవడో ఫోటోలు తీయాలో అని కాకుండా నిస్వార్థంగా చేయండి. చేసి వాళ్ళల్లో మీ తల్లిదండ్రులను చూసుకోండి, వెంటనే పాపం ఎగిరిపోతుంది. అది ప్రాయశ్చిత్తం చేసుకునే 2వ మార్గం. ఈ మొదటి 2 మార్గాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. కాకపోతే మొదటి దానికి మనం అహంకారం వదులుకోవాలి, 2వ దానికి కష్టపడాలి. ఇవి ఖచ్చితం అన్నమాట, అనుమానం లేదు, ఇంకా పనిచేసి తీరుతాయి. ఇంకా మిగతా మార్గాలు ఏమిటండి అంటే, ఇప్పుడు 3వ మార్గం ఏంటో చూద్దాం. కొన్నిసార్లు మనం తెలియకుండా చిన్న చిన్న పాపాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఫ్యాన్ పైన ఏదో పక్షి ఉంది, చూసుకోకుండా వేసామనుకోండి మనం, పాపం అది చనిపోయింది అనుకోండి. లేకపోతే తలుపు చూసుకోకుండా వేస్తే ఒక బల్లి పడి నలిగిపోయింది ఆ తలుపులో.
ఏం చేస్తామండి, ఇది కావాలని చేసిన పాపం కాదు, కానీ తప్పు జరిగింది. ఇలాంటివిట పశ్చాత్తాపంతో పోగొట్టుకోవచ్చుట. అంటే ఇప్పుడు ఆ బల్లి నలిగిపోయినప్పుడు బాధపడ్డాం అనుకోండి, అయ్యో నా వల్ల ఒక జీవి గిలగిలలాడిపోయి చనిపోయింది, ఎంత పాపం చేశాను తండ్రి అని, అది పోతుంటారు. లేకపోతే శిష్టుల్ని కూర్చోబెట్టి, అంటే మంచి వాళ్ళని, సన్మార్గంలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చేసిన పాపం మొత్తం మనం చెప్పగలిగితే కనుక అప్పుడు కూడా పాపం పోతుంటాయి. ఇది 3వ మార్గం, చిన్న చిన్న పాపాలకి. ఇంకా 4వ మార్గం ఏమిటంటే, అంతకన్నా కొంచెం పెద్ద పాపం చేస్తే కనుక మనం, అంటే తెలిసే చేసాం కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి దాన్ని కరిగించుకోవాలి అంటే, అప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా క్షేత్రాన్ని సందర్శించండి. సందర్శించి అక్కడ దానం చేసి, అంటే ఎవరో ఒకళ్ళు ఆర్తిలో ఉన్నవాళ్ళు ఉంటారు, అక్కడ ఎవరో బిచ్చగాడు ఉంటాడు, పాపం అతనికి ఏవో చలేసి వణికిపోతున్నాడు అనుకోండి, చక్కగా రగ్గులు ఏవో ఒకటి దానం చేయండి. లేకపోతే అక్కడ నడవలేని ఒక అతను ఉన్నాడు డేక్కుంటూను, అతనికి తీసుకువెళ్ళి ఒక వీల్ చైర్ అందచేయండి. అలాంటి దానం ఏదైనా చేసి 10,000 గాయత్రి జపం చేస్తే వెంటనే మనం తెలిసి చేసిన చిన్న చిన్న పాపాలన్నీ ఎగిరిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఇది వినగానే మీకు అనుమానం వస్తుంది, ఏమంటే గాయత్రి జపం అందరూ చేయకూడదు కదండి. ఎప్పుడు అంటే కాన్సెప్ట్ ఏది చెప్తున్నామో దాని మీదకి వెళ్ళదు, లూప్ హోల్స్ మీదకి వెళ్తుంది మనస్సు, అది మానవ నైజం. సరే, గాయత్రి మంత్రం కాకపోతే సర్వగాయత్రి అని ఇంతకుముందు చెప్పాను కదా నేను ఒక వీడియోలో ఎలా చేయాలని. ఆ సర్వగాయత్రి అయితే ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, ఎవరైనా శుభ్రంగా సర్వగాయత్రి 10,000 జపం చేయండి. అది చేసినా సరే ఆ పాపం పోతుంది. ఇప్పుడు తర్వాతది ఇంకొంచెం పెద్ద పాపాలు తెలిసి చేసాం అనుకోండి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే 5వ మార్గం శాస్త్రంలో చెప్పింది చాంద్రాయణ వ్రతము అని ఒకటి చెప్పారు. ఇంతకీ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటండి అంటే, మొట్టమొదట అమావాస్య అయిపోయాక పాడ్యమి రోజు ప్రారంభించి ఒక అన్నం ముద్ద తింటారు ఆ రోజు సాయంకాలం. తిని ఆ రోజు చంద్రుడికి నమస్కారం చేసుకుని ప్రదోష వేళ ఏదో ఒక పూజ చేస్తారు. అంటే పరమేశ్వరుడికైనా, నారాయణుడికైనా, అమ్మవారికైనా ఎవరో ఒకళ్ళకి పూజ చేసి చంద్రుడికి నమస్కారం చేసుకుని ఒక ముద్ద తినడం. మళ్ళీ ఒక ముద్దే కదా అని ఒక ముద్ద కాదు, ఒక ముద్ద అంతే. తర్వాత విధియ రోజు 2 ముద్దలు తింటూ మళ్ళీ ఇదే చేయడం. అలాగ పౌర్ణమికి వచ్చేసరికి 15 ముద్దలు తినచ్చు. అంటే చంద్రకళను అనుసరించి సాయంత్రం పూట ఆహారం మితంగా తీసుకుంటూ అర్చన చేయడం అన్నమాట. మళ్ళీ పౌర్ణమి అయిపోయాక ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య రోజుకి ఉపవాసం చేయడం. ఇలా 4 రోజులు చేస్తే దాన్ని చాంద్రాయణ వ్రతము అంటారు. అంటే మీకు వెంటనే ఇంకో అనుమానం వచ్చేస్తుంది, ఆడవాళ్ళు ఎలా చేస్తారండి ఇది అని. అంటే అడ్డున్న రోజుల్లో మానేసి ఆ తర్వాత నెలలో మళ్ళీ ఆ మిగిలిన రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలాంటి చాంద్రాయణ వ్రతం చేస్తే కనుక మనం తెలిసి చేసిన ఒక మాదిరి పాపాలన్నీ పోతాయట. ఇవి ఇప్పటికి మీకు 5 మార్గాలు చెప్పాను కదా పాపాలు పోవడానికి. ఇంకొక 5 మార్గాలు చెప్తా. అవి దేనికి అంటే పంచమహాపాతకాలు ఉన్నాయంటే అవి ఘోరమైన పాపాలు అన్నమాట. వాటిని పోగొట్టుకోవడానికి ఇంకొక 5 మార్గాలు ఉన్నాయి. ఏమిటండి అవి? పంచమహాపాతకాల్లో మొట్టమొదటిది గోహత్య. పొరపాటున కూడా ఎప్పుడు ఆవుని హింస పెట్టకండి. ఆవుని కొట్టినా సరే పాపం అని చెప్పారు శాస్త్రంలో. పొరపాటును కూడా చేయకండి. కొంతమంది ఏమిటంటే ఆవెంతో కుక్క, మేక, కోడి అంతే, అవన్నీ జంతువులే అంటారు. కాదు, వాటికి ఎంత తేడా అంటే ఒక మేక అయితే ఒక గోవు దేవత, అంత డిఫరెన్స్ వాటిలిద్దరికి. గోవుని హింస పెట్టడం, లేకపోతే ఎవరైనా హింసిస్తే కనుక దాన్ని ప్రోత్సహించటం, అలాంటి పాప పనులు ఎప్పుడు చేయకండి. చేస్తే అది ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది మన లాంగ్ రన్లో. ఇంతకీ గోహత్య చేసినా, ఇదిగో ఇలాంటి పనులు చేసినా మరి దాన్ని ఎలా పోగొట్టుకోవాలండి అంటే, ఇప్పుడు మంచి మంచి గోశాలలు బోల్డన్ని ఉన్నాయి. పాపం వాళ్ళు గోవుని ఎంత ప్రేమగా చూసుకుంటారో బిడ్డను చూసుకున్నట్టు. అలాంటి చోట్లకి వెళ్ళి ఒక గోవుని దత్తత తీసుకుని దాని పోషణ అంతా మీరు చూసారనుకోండి, అప్పుడు గోదానం చేసిన అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే లేకపోతే అది చేయలేకపోతే దాని గ్రాసాన్ని భరించండి, వెళ్ళి దానికి సేవ చేయండి గోవుకి. అలాంటి పనులు చేస్తే కనుక గోహత్యా పాతకం నుంచి దాదాపు బయటపడచ్చు. దీని తర్వాత 2వ మహాపాతకం అంటే మనం చెప్పుకునే 7వ ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే భ్రూణహత్య చేస్తే వచ్చిన పాపం. భ్రూణహత్య అంటే అబార్షన్స్. అదొకటి ఎంత అమానుషంగా చేస్తారో జనం. అంటే లోపల ఉన్న బిడ్డ మనకేం ఎదురు తిరగలేదు కదా, చిన్న పిండం, దాంతో ఎవరైనా డాక్టర్ దొరికితే వెళ్ళి చేసి పాడే అంతే. కానీ ఆ భ్రూణహత్య ఎంత పాపం అంటే ఆ తర్వాత మనని, తర్వాత పుట్టబోయే పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని కూడా దెబ్బతీస్తుంది. ఒక జీవిని హత్య చేస్తే ఎంతో, భ్రూణహత్య చేస్తే అంతే. మరి
తెలియక ఎప్పుడో చేసామండి. దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అంటే దానికి కొంచెం కష్టతరమైన మార్గం ఉంది. అదేమిటి అంటే రామేశ్వరం వెళ్ళి అక్కడ ధనుష్కోటి అని ఒక ప్రదేశం ఉంది కదా, అక్కడ కూర్చుని 1,00,000 గాయత్రి జపం చేయాలి. ఇది శాస్త్రంలో చెప్పారు. 1,00,000 గాయత్రి జపం చేయడానికి కొన్ని రోజులు పడుతుంది, వారం రోజులు 10 రోజులు. అలాగ ఒక 1,00,000 గాయత్రి జపం ప్రతిరోజు ధనుష్కోటిలో స్నానం చేశాక ఆఖరి రోజు ఆ ఫలితం అంతా తీసుకుని జలంతోనూ ఆ ఏ జీవిని అయితే మనం చంపేశామో ఆ జీవి అభ్యున్నతి కోసం ధారపోస్తే, అంటే నాయన తెలియక ఇలా తప్పు చేశాము, నువ్వు ఎక్కడున్నా సరే నీకు అంతకన్నా ఉత్తమమైన జన్మ దొరకాలి, ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్న గాయత్రి జపం నీకు ధారపోస్తున్నాను అని ధారపోస్తే అప్పుడు ఆ పాపం తీరుతుందిట. ఇది 7వ ప్రాయశ్చిత్తం. ఇంకా 8వది ఏమిటంటే ఏ జీవిని హత్య చేసినా, అంటే మనుషుల్ని, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ చూడండి, చూస్తే దేశంలో దారుణమైన హత్యలన్నీ జరుగుతున్నాయి కదా, ఇలాంటివి చేస్తే ఎలాగండి దానికి ప్రాయశ్చిత్తం అంటే, అయ్యి బాబోయ్ అసలు దాని నుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో, అన్నిటిలోకి టాప్ మోస్ట్ అనమాట. అందులో మనం హత్య చేసింది కానీ ఎవరైనా సాధు జీవి అయితే కనుక, అంటే ఎవ్వరికి అపకారం చేయకుండా లోకహితం కోసం పాటుపడే వ్యక్తికి కానీ మనం తప్పు చేస్తే దాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టమో అసలు. కానీ ఎలా పోగొట్టుకోవాలి అంటే దానికి శాస్త్రంలో చెప్పింది 1,000 గాయత్రి జపం చేయాలి. 1,000 గాయత్రి జపం అంటే ఎంత కష్టమో ఆలోచించండి అసలు. ప్రతిరోజు మనం ఒక 1000-2000 వేసుకున్నా సరే ఒక 15-30 సంవత్సరాల జీవితకాలం పడుతుంది మనకి. అంత కష్టపడితే చేయొచ్చు. కానీ నిజంగా అలా చేసి చూడండి, దాదాపు ఒక 3-4 లక్షల గాయత్రి జపం చేసేసరికి జీవితం మారిపోతుంది పూర్తిగా. మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మనకి పూర్వజన్మ వాసనలు విపరీతంగా ఉంటాయి, అంతేనా? దానివల్ల ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం పుట్టిన దగ్గర నుంచి. ఏదో ఒక నాడు రియలైజ్ అయ్యి గాయత్రి జపం రోజు ఒక 1000-108 చేయడం మొదలుపెట్టండి. అసలు మీరే చూస్తారు కొన్నాళ్ళకి జీవితం ఎంత పవిత్రంగా అయిపోతుందంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే పాత జీవితం చిచిచి ఇలాంటి పనులు ఎందుకు చేశాను రా అని మొత్తం అంతా మార్చేస్తుంది గాయత్రి. అంత శక్తివంతమైంది. మామూలు గాయత్రి కుదరకపోతే సర్వగాయత్రి, 2 కూడా జీవితాన్ని అలాగే ప్రభావితం చేస్తాయి. ఇది 8వ ప్రాయశ్చిత్తం, కానీ కొంచెం కష్టం చేసేది. మరి హత్య అనేది చాలా దారుణమైన పని కాబట్టి దానికి కష్టపడాలి. ఇంకా 9వ ప్రాయశ్చిత్తం ఏ తప్పుకండి అంటే పంచమహాపాతకాల్లో ఇంకొకటి మద్యపానం. ఇదేమిటండి, ఇది దారుణంగా ఉంది. మద్యపానం సేవించడం తప్ప? అలా అయితే ప్రభుత్వం ఎన్ని షాపులు పెట్టిందండి, హాయిగా కొనుక్కుని తాగమని అని అనిపిస్తుంది కదా మనకి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, చట్టం వేరు ధర్మం వేరు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది. చట్ట ప్రకారం ఒకటి కరెక్ట్ అయినా ధర్మ ప్రకారం అది కాకపోవచ్చు. అలాగే మద్యపానం అనేది పంచమహాపాతకాల్లో ఒకటి అని చెప్పారు. అంటే మనకి వెంటనే అనిపిస్తుంది, నా ఒళ్ళు నా ఇష్టం అండి, నేను తాక్కుంటాను, దేవుడు ఎవడో అడగడానికి దానికి ఏమిటి పాతకం ఏమిటి అని. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, వాడిని తల్లిదండ్రులు స్కూల్లో చేర్పిస్తే వాడు 8వ క్లాసు 9వ క్లాసు చదువుతున్నాడు అనుకోండి. వాడు స్కూల్కి వెళ్ళడం మానేసి ఎక్కడో చెట్టు కింద కూర్చుని తాగడం మొదలుపెట్టాడు అనుకోండి. అది తల్లిదండ్రులు కంటపడితే ఒక్కడ కొడతారవండి. వాడు వెంటనే మీరెవరు కొట్టడానికి, నా ఒళ్ళు నా ఇష్టము, నేను తాక్కుంటా, నా ఇష్టం వచ్చినట్టు పోతాను, మీరెవరు అని అడిగితే వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు, ఒరే నిన్ను కన్నది నిన్ను పెంచుతుంది స్కూల్కి పంపించేది ఎందుకంటే నీ అభ్యున్నతి కోసం రా, నువ్వు అలా చెడిపోతే మాకు బాధ, అందుకే శిక్షించాము అంటారు. అంతేనా? ఇంకా నానా వెధప్పలు మొదలెట్టాడు అనుకోండి, వాడు శిక్షిస్తారవండి. అలాగే భగవంతుడు మనకి మళ్ళీ మానవ జన్మ ఇచ్చింది ఎందుకు అంటే మన అభ్యున్నతి కోసం. దానికోసం పాటుపడకుండా మనం ఇంకా కింద తిరియక్ జన్మలకి వెళ్ళిపోయే పనులన్నీ చేస్తాం అనుకోండి. మద్యపానం అలాంటిది ఒకటి, అది తిరియక్ జన్మలకి తీసుకువెళ్ళిపోతుంది. కానీ మనం తెలియక అది చట్ట ప్రకారం అనుకుని కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ఒకటి చేసి మొత్తాన్ని కూర్చుని తాగామనుకోండి. ఇటువంటి పాపాలకి వారణాసిలో 9 రోజులు ఉండి అక్కడ ప్రతిరోజు గంగా స్నానం చేసి ప్రతిరోజు సహస్ర గాయత్రి చేస్తే కనుక ఇలాంటి పాపాలని పోగొట్టుకోవచ్చు అని శాస్త్రం చెప్పింది. అందుకే చాలామంది వారణాసి వెళ్ళి 9 రోజులు ఉంటారు. దేనికి అంటే ఇదిగో ఇది అన్నమాట కారణం. సహస్ర గాయత్రి చేయడానికి మీకు ఒక 2 గంటల సమయం పడుతుంది. అలా ప్రతిరోజు చేస్తేట ఈ పాపాన్ని తేలిగ్గా పోగొచ్చుకోవచ్చు అని అగస్త్య మహర్షి చెప్పారు. ఇప్పుడు ఇది 9వది కదా. 10వది ఏమిటండి పంచమహాపాతకాల్లో అంటే చాలా విచిత్రమైంది. పైన చెప్పిన 4 పాతకాలు ఉన్నాయి, అవి చేసే వాళ్లతో మనం కలిసి తిరిగితే అది కూడా ఒక పాతకమేట. ఇది చూడండి, అసలు మనం ఎప్పుడు ఊహించలేము ఇది. అంటే
ఇప్పుడు ఎవరో 10 మంది కూర్చుని తాగుతున్నారు అనుకోండి, నేను తాగను, వాళ్ళతో పాటు కలిసి అక్కడ కూర్చుంటాను అంటే అది కూడా పంచమహాపాతకాల్లో ఒకటిట. అలాగే ఇంక ఏదైనా హింస చేస్తుంటే ఎవడో ఒకడు హింస చేస్తున్నాడు అనుకోండి, అక్కడ నేను చెయ్యను, కానీ వాడు ఎలా చేస్తున్నాడో వెళ్ళి చూస్తాను అంటే అది కూడా పాతకానికి చెందుతుంది అనమాట. అలాంటివి పోగొట్టుకోవడం ఎలాగ, ఇది కొంచెం సెన్సిటివ్, ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏదో ఎంఎన్సీలో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు అన్నింటిని తీసుకెళ్ళి హోటల్స్లో పెడతారు, అక్కడ తాగుతూ శుభ్రంగా కాన్ఫరెన్స్లు జరుగుతాయి, అంతే కదా, మనకి ఎంఎన్సీలో తెలుసుంది ఇదంతా. మరి అప్పుడు వెళ్ళి కూర్చుంటాం ఉద్యోగరీత్యా, లేకపోతే మానేస్తామా, ఏం చేయాలి మరి? అసలు అలాంటివి చూసి విరక్తి వచ్చేసి, ఈశ్వర ఎప్పుడు ఈ ఉద్యోగంలోంచి నన్ను బయటికి తీసేస్తావు స్వామి, నా కుటుంబ పోషణకి ఏదో ఒక మార్గం చూపించి తీసేయి అని చాలామందికి అనిపిస్తుంది ధార్మికమైన మార్గంలో ఉన్న వాళ్ళకి. ఇంతకీ ఆ రకమైన పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఎలాగండి అంటే, దానికి ఇంటికి వచ్చాక వేదంలోని 3 సూక్తాలు చెప్పారు, వాటిలో ఏదైనా చదివితే ఆ పాపం పోతుంటే. ఏమిటది అంటే పావమాన సూక్తం కానీ, పురుష సూక్తం కానీ, త్రిశుపర్ణ మంత్రం కానీ. త్రిశుపర్ణ మంత్రం అని మహానారాయణ ఉపనిషత్తులో వస్తుంది చూడండి, బ్రహ్మమే తుమాం మధుమే తుమాం బ్రహ్మమేవ మధుమే తుమాం అని. అసలు అది రోజు భోజనానికి ముందు చదివితే ఆ భోజనం ఎలాంటి పరిస్థితుల్లో వండినా, ఎలాంటి వాళ్ళు వండినా సరే అది ప్యూరిఫై అయిపోతుంది అని చెప్పి వేదంలో చెప్పారు. వీటిల్లో ఏది చదివినా సరే ఆ రకమైన పాపాలు పోగొట్టుకోవచ్చుట. అది వేదం వస్తే, లేకపోతే వేదం గురువు దగ్గర నేర్చుకుంటే మన అదృష్టం. అది నేర్చుకోలేదనుకోండి, ఈ 10వ ప్రాయశ్చిత్తం కుదరదు, కానీ ఈ మిగతావన్నీ చెయ్యొచ్చు తప్పకుండా. ఇప్పుడు ఇవన్నీ వినగానే మీకు ఒకటి అనిపిస్తుంది, ఏమండి ఇది మీరు క్యూర్ చెప్తున్నారు అంటే, ఒక పాపం చేసేసాక దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని. అసలు పాపమే చెయ్యకుండా ఉండాలంటే ఎలాగండి అని ఒక అనుమానం వస్తుందా? అంటే ప్రివెన్షన్, క్యూర్ కాకుండా ప్రివెన్షన్ ఎలాగా అని. దానికి మన ఋషులు ఒక 5 పనులు చెప్పారు. ఆ 5 పనులు ప్రతిరోజు తప్పకుండా చేస్తాట, అటెండెన్స్ వేయించుకున్నట్టు 1 2 3 4 5 నేను చేశానా లేదా అని ప్రతిరోజు 5 చేస్తేట ఎటువంటి పాపం లేకుండా ఆ జీవితంలో కేవలం పుణ్యం మాత్రమే ఉంటుంది. అలాంటి జీవి తప్పకుండా స్వర్గానికే వెళ్తాడు తప్ప నరకానికి వెళ్ళాడు అని చెప్పారు. ఏమిటండి మరి 5 అంటే, అవి రాబోయే వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.